MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. రామకృష్ణారావు గారు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? బైపీసీ సార్ నాది బీఎస్సీ అయింది. మెడిసిన్ వైపు వెళ్ళలేకపోయాను. అప్పట్లో కొంత ఆర్థిక పరిస్థితి వల్ల సీట్ వచ్చినా కానీ జాయిన్ కాలేకపోయాను. ఇంకా మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే సార్, సొంతంగా బ్రతకాలి ఏదైనా సరే. ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ గొప్పతనం తెలిసింది సార్. పేదవాడికి మనం కూడా మనకంటూ మన స్థాయిలో కూడా మనం న్యాయం చేయొచ్చు. సివిల్ వరకే పరిమితం అవుదాం అనుకుంటారు కొంతమంది సార్. లేదు క్రిమినల్ చేద్దాం, మంచి తొందరగా ఎలివేట్ అవ్వచ్చు అని కొంతమంది అనుకుంటారు. ఎస్ సార్. సివిల్లో యాక్చువల్గా సార్ సివిల్ కేసెస్లో రెండు వ్యక్తుల మధ్యన పొలం మధ్యన ప్లస్ ఇంకోటి ట్రెస్ పాస్ అవుతారు. అతన్ని వ్యవసాయం చేయకుండా ఏం చేయకుండా అడ్డుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయికి పట్ల ఒక రేప్ జరిగిందంటే అది సొసైటీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. చాలా మంది ఎందుకండి క్రిమినల్ వైపు చూస్తారు? సివిల్ అంటే పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుందన్నా, లేదంటే ప్రాఫిట్ ఉంటుందన్న? అడ్వకేట్స్లో ఏంటంటే సార్ ఇమ్మీడియట్గా ఇన్కమ్ వచ్చేది క్రిమినల్ కేసెస్ అనేసి అనుకుంటుంది సార్. ఇదే శ్రీనగర్ కాలనీలో 12 acres ఉంది. అప్పట్లో ఫ్యాక్షనిస్టులు ఉన్నారు అప్పట్లో. కానీ కొంతమంది పోలీసులు రోడ్డు మీద జరిగిన ఇష్యూను కూడా దాంట్లో కూడా 307 పెడుతుంటారు. అటాక్ చేస్తున్నప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్లస్ ఇంకోటి అగైన్ అండ్ అగైన్ అతని మీద అటాక్ చేస్తూ ఉంటే సార్, పరిగిలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అంటే కేసులో మీకు కొన్ని అటాచ్మెంట్లు ఉంటాయి. సార్ అటువంటి కేసు చెప్పండి. ఒక ఫామ్ హౌస్ మీద అటాక్ చేశారు సార్. ఒక హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ ఫిగర్ అతను అటాక్ చేశారు. వాచ్మెన్ ఒక ఫామ్ హౌస్లో బట్టలు చిరిగిపోయినాయి, అమ్మాయి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక ప్రైవేట్ పార్ట్స్ కనిపించేంత స్టేజ్లో కోర్టుకి అట్లా వచ్చింది సార్. సార్, భువనగిరి అనగా నయం గుర్తుకొస్తాడు సార్. నయం కేసులో ఎప్పుడైనా ఎదురుపడ్డాయి మీకు? 1000 కోట్లు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయంటారు. కొన్ని కోట్లు నగదు సీజ్ చేసామన్నారు, బుల్లెట్లు అన్నారు. ఎక్కడున్నాయండి అవన్నీ? ఆ కేసెస్లో మాత్రం చాలా వరకు ఛార్జ్ షీట్స్ వేశారు సార్. దాంట్లో విక్టిమ్స్ చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి చేసాడు, తర్వాత అవి గ్రామ పంచాయతీ లేఅవుట్ వేసేసి అమ్మేశారు సార్. ఒక 100 ఎకరాలు. సబ్సిక్వెంట్గా అతను చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు దగ్గర నుంచి నయం ఏం చేసేవాడు అంటే సార్, సంఘటన జరిగినప్పుడు వచ్చిన ప్రెస్ మీట్కి ఆధారంగా ఉన్న మెటీరియల్, చార్జ్ షీట్కి వచ్చిన డాక్యుమెంట్కి ఉన్న మెటీరియల్ రెండు కరెక్ట్గా ఉన్నాయా? ఎన్కౌంటర్ అయిన తర్వాత పోలీసు రైడ్ చేసినప్పుడు దొరికిన క్యాష్ ఎక్కడ ఉందండి? కోర్టులో ఉందా, లేదంటే దాన్ని ఏమైనా? ఓకే, భువనగిరి తెర దగ్గరికి వచ్చారు. ఇక్కడ రంగారెడ్డి కోర్టుకు వచ్చాను సార్. ఈ మధ్యన పిల్లల్ని అమ్మేవాళ్ళు ఒక గ్యాంగ్ ఉంది సార్ అక్కడ. అంటే డిఫరెంట్ క్యాస్ట్ ట్రైబల్ పిల్లలు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, అమ్మేసి హాస్పిటల్కి వెళ్ళగానే ముందు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని టెస్టులు చేయిస్తారు. ఎస్ సార్. తర్వాత అంతా మోసం ఇందులో ఏమీ లేదంటారు. అటువంటి సంఘటనలు సామాన్యుడికి ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లేదా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలా? కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి కూడా మామూలు నర్సింగ్ హోమ్స్ వరకు కూడా ఇప్పుడు కొన్ని మామూలుగా ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకున్న డాక్టర్స్ కూడా వాళ్ళు రిఫర్ చేసే టెస్ట్లకి వాళ్ళ దగ్గర నుంచి కొంత కమిషన్ వస్తుంటుంది. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ రంగారెడ్డి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న వ్యక్తి. పేరు గోవాడ రామకృష్ణారావు గారు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. రామకృష్ణారావు గారు పరిగి, ఇబ్రహీంపట్నంతో పాటు పనిచేసి ప్రస్తుతం రంగారెడ్డి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నారు. ఆయన సర్వీస్లో చాలా కేసుల్లో కన్విక్షన్ వచ్చాయి, కొన్ని కేసులు అక్విటల్ కూడా అయ్యాయి. ఒక కేసులో కన్విక్షన్ రావాలంటే కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్కే కాకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఆ ఇన్వెస్టిగేషన్తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తనకున్న స్కిల్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాలతో పాటు కేసు అక్విడల్ అవ్వడానికి, కేసులో వీగిపోవడానికి కేవలం సాక్షులు ఒకటే కాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క ల్యాబ్స్ కూడా కనిపిస్తుంటాయి. అది ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని సార్ నేడు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. గోవాడ వెంకట రామకృష్ణారావు గారు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, రంగారెడ్డి. సార్, సాధారణంగా ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కన్విక్షన్ రేట్ ఎందుకు కనిపిస్తుంటుందో
అక్విటల్ రేషియో కూడా అలాగే కనిపిస్తుంటాయి. ఎస్ సార్. అంటే కన్విక్షన్ రావడానికి కేవలం మీ ఒక వర్క్ కాకుండా ఇన్వెస్టిగేషన్ పార్ట్ తీసుకొచ్చి మీ ముందు పెడితే దాన్ని ప్రజెంట్ చేయడంలో మీ స్కిల్స్ చూపిస్తుంటారు. ఎస్ సార్. కానీ ఎంత మంచి వర్క్ వచ్చినా మీ ప్రజెంటేషన్ కరెక్ట్ లేకపోతే అక్కడ కేసు ఫెయిల్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎంత స్కిల్ చూపించి మీరు ఎంత బాగా ప్రజెంట్ చేసినా అందులో స్టఫ్ లేకపోతే కూడా కేసు పోయే ఉంటాయి. ఎస్ సార్. ఈ రెండింటికి అంటే పోలీసు పబ్లిక్ ప్రాసిక్యూషన్ రెండు ఒక రైలు పట్టాలా కరెక్ట్గా వెళ్తుంటేనే అది వెళ్తుంది. ఎస్ సార్. ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చింది అనుకోండి, సార్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఒకప్పటికి ఇప్పటికి తేడా ఉందండి. మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏపీపీకి వచ్చే టైంలో ఎస్ సార్. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పోలీస్కి మధ్య చాలా గ్యాప్ ఉండేది. ఎస్ సార్. దాంతో కేసులు చాలా పోయాయి. సార్. క్రమేపీ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో మార్పు రావడం, వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒక కోఆర్డినేషన్ అవ్వడం అనేది కొంచెం మంచికరణ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఏపీపీ కానీ కూర్చోడానికి ఒక టేబుల్ ఉండదు. చెట్ల కింద వాళ్ళందరికీ మీరు బ్రీఫింగ్ చేయడం, దానివల్ల జరిగే ఇబ్బందులు అనేవి చూస్తాయి. ఒకవేళ ఆ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటే విట్నెస్కి మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ విట్నెస్ని ఎలా మైండ్ చేసి సెటప్ చేస్తారు, ఈ ప్రశ్నలతో పాటు మీ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అనే ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు గోవాడ వెంకట రామకృష్ణారావు గారు కుటుంబ నేపథ్యం, ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఎస్ సార్. ముందుగా మా డైరెక్టర్గా ప్రాసిక్యూషన్స్ వైజయంతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అట్లాగే మీకు కూడా చాలా మేడం గారు కూడా ఫస్ట్ నేను ఇంకో వేరే పేరు గురించి అడుగుతుంటే లేదు ఈయన చేయండి మంచి వర్క్ చేస్తున్నారు అని చెప్పారు. సార్. సార్ చెప్పండి సార్. నేను 96 ఒకటే అండి, ఎప్పుడైనా పనిచేసే వ్యక్తికి సపోర్ట్ చేయడంలో ఆవిడ ముందుంటారు. ఎస్ సార్. ఎస్ సార్. వాళ్ళని లైమ్లైట్లో తీసుకురావాలి, ఎప్పుడు ఆవిడే ఉండాలని కోరుకునే కాదు, తన స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళని కూడా లైమ్లైట్ తీసుకొస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా మంచి స్కిల్స్ బయటపడతాయనే భావన ఆవిడకి. ఎస్ సార్. కొంతమంది ఆఫీసర్లు అయితే అన్నీ నేనే అనుకుంటారు కానీ కాదు. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, మా డైరెక్టర్ గారు మంచికి కంప్లీట్గా వెన్నుదన్నుగా ఉంటారు సార్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎలాంటి తప్పు జరిగినా కానీ చాలా నిర్దాక్షిణ్యంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సార్. ఆ విషయంలో మాత్రం ఆ డిపార్ట్మెంట్కి మంచిగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సార్ నేను చెప్పింది నిజమేనండి, ఎందుకంటే ఆవిడ వచ్చిన తర్వాత మీకు యూనిఫామ్ కోడ్ అని ఒక డ్రెస్ కోడ్ అని చాలా స్పీడప్ అవ్వడం, మీకు ఎంకరేజ్మెంట్ చేయడం, ఈ ఎంటిటీ ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ ఉన్నదని ఒక నలుగురికి తెలియడానికి ముఖ్య కారణం డైరెక్టర్ గారే సార్. ఏంటంటే ప్రాసిక్యూటర్స్ అంటే కూడా తెలియదు సమాజానికి, వీళ్ళ రోల్ ఏంటో తెలియదు, వీళ్ళు ఏం చేస్తారన్నది కూడా తెలియదు సార్. ఇప్పుడు ఏంటంటే మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది నలుగురికి తెలిసింది. ప్లస్ ఇంకా మీడియా గ్లేజ్ కూడా వచ్చేసింది సార్. మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, పోలీస్ వాళ్ళు చేసిందే కాదు, ప్లస్ ప్రాసిక్యూటర్స్ కూడా చేస్తే వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తే సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది. తీవ్రమైనటువంటి నేరాలు చేసే వాళ్ళకి శిక్షలు కూడా పడితే దాని ఎఫెక్ట్ ఇంకా ఫ్యూచర్లో అలాంటి నేరాలు జరగకుండా కూడా ఉపయోగపడుతుంది. ఈ డిపార్ట్మెంట్ యొక్క ఉనికి ఔన్నత్యాన్ని కూడా మా డైరెక్టర్ గారు చాలా గొప్పగా చాటారు సార్. మేము వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మీరు ఈ యూనిఫామ్ కావాలని ప్యాషన్గా వేసుకున్నారా లేదు సార్, ఒక ప్యాషన్గానే దీంట్లోకి వచ్చాను సార్. నేను 96 బ్యాచ్ లా సార్ నాది. ఓకే. మీ నాన్నగారు మీ అమ్మగారు ఏంటి? మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ చేశారు సార్. గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్లో గవర్నమెంట్ కూడా ఎస్ సార్, మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు. మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మాకు ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది సార్. 40 మంది వర్క్ చేసేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి కూడా దాంట్లో వర్క్ చేశాను సార్. 8-9 ఇయర్స్ నుంచి కూడా ఆ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్ అయిపోయాం మేము. చిన్న బైండింగ్ దగ్గర నుంచి కంపోజింగు, ప్రింటింగు, ప్లస్ ఆ బుక్స్ అన్నీ కూడా తెలుగు సాహిత్యం చాలా ప్రింట్ చేసేవాళ్ళం సార్ మేము. 40 విషయాలు ప్రూఫ్ రీడింగ్ చేసేవాడిని. చాలా బుక్స్ ప్రింట్ చేశాను సార్. దాంట్లో పేరెన్నిక కన్నా మామూలుగా రైటర్స్ సార్ తెలుగులో గుడిపాటి వెంకటాచలం గారి, కొడగంటి కుటుంబరావు గారు కానీ, మల్లాది సుబ్బమ్మ గారి బుక్స్ చాలా ప్రింట్ చేశాను. తెలుగు యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ ఆ పుస్తకాలన్నీ ప్రూఫ్ రీడింగ్ నేను చేసేవాడిని. దానివల్ల కొంత సాహిత్యం వైపున ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక మంచి చెడు గురించి కూడా ఒక అవగాహనతో ఉన్నాను సార్. ప్లస్ 96లో లా అయిపోయిన తర్వాత ఇక మా నాన్న ప్రాక్టీస్ బాగుండేది సార్. నాకు సివిల్ ప్రాక్టీస్ ఉండేది. ఏంటంటే మా నాన్న లా చేయాలి ఎందుకు అనుకున్నారండి? యాక్చువల్గా సార్ నాది బైపీసీ సార్, నాది బీఎస్సీ అయింది. మెడిసిన్ వైపు వెళ్ళలేకపోయాను. ఏంటంటే అప్పట్లో కొంత ఆర్థిక పరిస్థితి వల్ల సీట్ వచ్చినా కానీ సిద్ధార్థలో వచ్చింది, విజయవాడలో జాయిన్ కాలేదు. ఎంగేజ్లో వచ్చింది సార్ ఫస్ట్ అటెంప్ట్లో. బట్ కొంత ఆర్థిక పరిస్థితి వల్ల జాయిన్ కాలేకపోయాము. తర్వాత
ఒక ప్రొఫెషన్ అంటూ మన అదృష్టం మన చేతుల్లోనే ఉండాలి, ఒకళ్ళ వైపు ఉండకూడదు. ఇక మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే సార్, సొంతంగా బ్రతకాలి ఏదైనా సరే. ఒక ప్రొఫెషనల్గా నువ్వు ఇది చేయి, నువ్వు కోర్స్ చేయి అని చెప్పేసి అంటే లాలో ఎంటర్ అయ్యాను సార్ నేను. ఇది ఒక ప్యాషన్గా జాయిన్ అయ్యాను. ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్, గొప్పతనం తెలిసింది సార్. ప్రాసిక్యూటర్స్ ముందు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ గురించి పెద్ద తెలియదు సార్. సివిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. క్రిమినల్ కేసెస్ ఏవి ఉండేవి కావు. దీంట్లోకి వచ్చిన తర్వాత ఒక పేదవాడికి మనం కూడా మనకంటూ మన స్థాయిలో కూడా మనం న్యాయం చేయొచ్చు పోలీస్ వారి కోఆపరేషన్తో అనే ఒక ఫస్ట్ డే నుంచి కూడా నాకు అర్థమైంది సార్. దీంట్లో మనం చేయొచ్చు, సొసైటీకి మనం ఒక పుట్టిన తర్వాత మనకంటూ మనం ఏదైనా ఒకటి సొసైటీకి రీపే చేయాలి, దీంట్లో చేయొచ్చు అనే ఒక అవగాహన వచ్చేసింది. దీన్ని ఒక ప్యాషన్గా చేస్తూ వస్తున్నాను సార్ ఇప్పటికి కూడా. ఆ యొక్క ఇంట్రెస్ట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే, ఆ తృప్తి లేకపోతే నెక్స్ట్ డేనే మానేస్తాను సార్ నేను. అలాంటి డిసిషన్ ఉంది సార్ నాకు. సరే, ఫస్ట్ మీరు సీనియర్ ఎవరు? సీనియర్ వెంకట సుబ్బారావు గారు ఉన్నారు సార్, హైకోర్టు బ్యారిస్టర్. ఆయన దగ్గర చేశాను సార్. వాళ్ళ ఫాదర్ ప్లస్ వాళ్ళ తాతగారు కూడా నరసరావుపేట సార్ ఆయన. సార్, మీరు ఇందులోకి వచ్చిన తర్వాత సార్ 2 రకాలు కనిపిస్తుంటాయి. ఒకటి సివిల్ వరకే పరిమితం అవుదాం అనుకుంటారు కొంతమంది, సార్. లేదు క్రిమినల్ చేద్దాం, మంచి తొందరగా ఎలివేట్ అవ్వచ్చు అని కొంతమంది అనుకుంటారు. ఎస్ సార్. కానీ రియల్గా ఒరిజినల్గా ప్రొఫెషనల్గా అనుకుంటే 2 చేద్దాం అని అనుకుంటారు. ఎస్ సార్. సివిల్ క్రిమినల్ 2 చేద్దాం సార్. ఏం మీరు వేయించుకున్నారండి సివిల్లో? యాక్చువల్గా సార్ సివిల్ కేసెస్లో ఎలా ఉంటుందంటే సార్, అది 2 పార్టీల మధ్యన ఉంటుంది సార్. ఏంటంటే విక్టిమ్ ఎవరని చెప్పలేం మనం. ఇప్పుడు ఇది క్రైమ్ వచ్చేసరికి సార్, ఇది సమాజానికి ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇది ఏంటంటే ఒక సమాజంలో ఒక నేరం చేసిన వాడు అతను శిక్ష పడకుండా బయటకు వస్తే ఇంకా 4 చేస్తారు సార్. దీనివల్ల ఏంటంటే సార్, దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సార్. అతి తీవ్ర నేరాలు ఉంటాయి, మామూలు నేరాలు ఉంటాయి. ఒక సెక్షన్ 447 ఉంది సార్, క్రిమినల్ ట్రెస్పాస్ ఉంది. ఏంటంటే గట్టు పంచాయతీ ఉంటుంది 2 పొలాల మధ్యన, 2 వ్యక్తుల మధ్యన, పొలం మధ్యన. ప్లస్ ఇంకోటి ట్రెస్పాస్ అవుతారు, అతన్ని వ్యవసాయం చేయకుండా ఏం చేయకుండా అడ్డుకుంటూ ఉంటారు. అట్లాంటి సందర్భంలో అతనికి సర్వైవల్ చాలా ఇంపార్టెంట్ సార్. అతని జీవనోపాధి పోతుంది. అతను బయటకు వచ్చేసి ఏం పని పాట లేకుండా నేరాల వైపు బాట పట్టచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అలా ఇప్పుడు అదే 468 ఉంటుంది సార్, ఒక ల్యాండ్ ఉంటుంది, అది ఫోర్జరీ చేసేసి వాడు కబ్జాలకు వెళ్తే అది కూడా సొసైటీకి చాలా ఎఫెక్ట్ సార్. అదే ఇప్పుడు తీవ్రమైన నేరాలు ఉన్నాయి, మర్డరు, రేపు, ఇవన్నీ కూడా సొసైటీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు ఒక అమ్మాయికి పట్ల ఒక రేప్ జరిగిందంటే అది సొసైటీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మనము మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు చాలా, అన్నిట్లో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అంటే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫార్మా సిటీలో ఎక్స్పోర్టర్స్ మనం. అన్ని వరల్డ్ ఫేమస్ కంపెనీస్ అన్నీ కూడా మన దగ్గర ఇక్కడ నెక్స్ట్ యూఎస్ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు సార్. మన అమెజాన్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఎఫ్డిఎస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాదే చేస్తూ ఉన్నారు. దాంట్లో రౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తున్నారు. దీంట్లో అమ్మాయిలు ఎక్కువ మంది చేస్తున్నారు సార్, నైట్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ టోటల్గా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ నేరాలు ఎఫెక్ట్ అయ్యేది ఎట్ లార్జ్ సార్, సివిల్ కేసెస్ కంటే కూడా. దాంట్లో ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఎంటైర్ సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అండి, కానీ సివిల్ కేసుల్లో ఎక్స్పీరియన్స్ వస్తాయి సార్. క్రిమినల్ చేయడం చాలా, క్రిమినల్ కేసులో టేకప్ చేయడం చాలా ఈజీ కదా. ఎస్ సార్, ఎస్ సార్. అది మీరు చెప్పింది చాలా నిజం సార్. అది సివిల్ కానీ చాలా మంది ఎందుకండి క్రిమినల్ వైపు చూస్తారు? సివిల్ అంటే పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుందన్నా, లేదంటే ప్రాఫిట్ ఉంటుందన్నా? అంటే సార్ అది సివిల్ కేసెస్ చాలా వైడ్ రేంజ్ సార్. అది కంపెనీ మ్యాటర్ సివిల్ కిందనే వస్తాయి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సివిల్ కిందనే వస్తాయి. అవన్నీ కాకపోయినా చిన్న చిన్న గట్టు పంచాయతీ కూడా, లేదా ప్రాజెక్ట్ డాక్యుమెంట్ చేసుకెళ్ళి కూడా సార్, లేదా పార్ట్నర్షిప్ డీడీలు విషయంలో ఎక్కడైనా వచ్చేసరికి సార్ సివిల్ కేసు అనగానే చాలా మంది అడ్వకేట్స్ కొంచెం పక్కకి వెళ్ళిపోతుంటారు. అండ్ సార్ ఇది ఒక నానుడి, అంటే మామూలుగా ఇప్పుడు కేసెస్ అడ్వకేట్స్లో ఏంటంటే సార్ ఇమ్మీడియట్గా ఇన్కమ్ వచ్చేది క్రిమినల్ కేసెస్ అనేసి అనుకుంటారు. సివిల్ కేసెస్లో నిదానంగా ఒక మంచి నాలెడ్జ్ వచ్చి డెప్త్కి వెళ్ళిన తర్వాతనే దాంట్లో ఒక ఇన్కమ్ అనేది వస్తుంది, దాంట్లో నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది అనేసి ఒక ఇది ఉంది సార్. ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుంది. సివిల్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్. అది నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సివిల్ అనేసరికి కొద్ది కష్టపడితే 1-2 ఇయర్స్లో ఎక్స్పర్ట్ అయిపోవచ్చు అని ఒక ఇది. దీనివైపు కూడా ఒక ఆకర్షితులు కావడానికి కారణం సార్. సార్ మీరు ఎంచుకున్న మార్గం సివిలా? సివిల్ చేశాను సార్ నేను. అంటే మా సీనియర్ ఆయన ఉన్నారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన దగ్గర నేర్చుకోవాలని ఒక తపనతోనే వెళ్ళాను సార్ నేను. ఫస్ట్ మీరు టేకప్ చేసిన కేసు
సివిల్లో సార్ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాను సార్ నేను. ఇదే శ్రీనగర్ కాలనీలో 12 acres ఉంది అప్పట్లో. రైవల్ కంటెంట్స్ అంతా అప్పట్లో ఏంటంటే ఫ్యాక్షనిస్టులు ఉన్నారు అప్పట్లో. దాని మీద ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాను, దాన్ని అబ్సల్యూట్ చేయించాను. చాలా సంవత్సరాలు నడిచింది అది. అది సబ్సిక్వెంట్గా కేసు స్ట్రాంగ్గా ఉండబట్టి అదర్ సైడ్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. అది సబ్సిక్వెంట్గా కాంప్రమైజ్ అయింది. సార్ మీరు అడ్వకేట్ ఉన్న టైంలో సివిల్ కేసు కూడా చెప్పారు సార్, క్రిమినల్ కేసు ఏమైనా తీసుకున్నారా? ఏంటంటే సార్ సివిల్ రిలేటెడ్ క్రిమినల్ కేసెస్ చేసేవాడిని సార్. ఏంటంటే సార్ దాంట్లో నిజంగా నేరాలు జరిగినా జరగకపోయినా కానీ కొన్ని ఫాల్స్ కేసెస్ పెట్టేవాళ్ళు సార్. అటెంప్ట్ టు మర్డర్ అని 307 అని అప్పట్లో అలా జరిగింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినా కానీ అప్పట్లో ఇన్ఫ్లుయెన్స్ వల్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అన్ని విధాలుగా కొంత తప్పని పరిస్థితుల్లో కొన్ని కేసెస్ చేసేవాళ్ళు సార్. అప్పటివరకు కేసు బుక్ అయ్యేది, జైలు వరకు వెళ్ళేవాళ్ళు, కానీ అది సబ్సిక్వెంట్గా అది నిలబడేది కాదు. స్క్రూటినీ బిఫోర్ ది లీగల్ స్క్రూటినీ అది నిలబడేది కాదు సార్. అలాంటి కేసెస్ 2-3 చేశాను సార్ నేను. మీకు మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. అంటే సివిల్ కేసు అది ఆల్టర్నేట్ తీసుకుంది క్రిమినల్కి. ఎస్ సార్. మీరు చెప్తున్నట్టుగా పొలిటికల్ ప్రెజర్తోనో లేదా ఇంకో XYZ వల్ల 307 పెట్టారనుకోండి. ఎస్ సార్. అటువంటి ఫాల్స్ కేసు ఏమైనా మీరు కేసు చెప్పగలరా? ఇప్పుడు చెప్పిన ఈ శ్రీనగర్ కాలనీ కేసులోనే సార్ ఏం జరిగిందంటే యాక్చువల్గా అయితే అతను వెళ్ళాడు, తన ల్యాండ్లోకి తను వెళ్ళాడు, అదర్ సైడ్ వాళ్ళు వచ్చారు, బట్ 307 పెట్టారు సార్, అటెంప్ట్ టు మర్డర్ అని. ఏంటంటే ఇతన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు తను కూడా సహజంగా ఏంటంటే సార్ రిటాలియేషన్ అనకపోయినా కానీ తనని తను రక్షించుకోవడానికి ఒక కర్రో లేకపోతే ఏదో ఒకటి తీసుకున్నాడు, రాడో తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. దాన్ని బేస్ చేసుకొని ఫొటోస్ అవి పెట్టారు, అటాక్ చేశారు అని చెప్పేసి కేసు పెట్టేశారు సార్. అతను అబ్స్కాండ్ చేయాలి, ఏంటంటే పారిపోతాడు భయపడి, కొంతకాలం వరకు మనం ఫ్రీగా ఉండొచ్చు, అతనే అన్నీ చూస్తున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అనమాట. ఆ కేసు ఒకసారి సిటీ సివిల్ కోర్టులో నేను ఉన్నాను సార్. అప్పుడు ఉన్న తర్వాత ఆ కోర్టుకి అటెండ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా అతను లిఫ్ట్ చేశారు సార్. పోలీస్ వాళ్ళు బాగా ప్రెషర్తో లిఫ్ట్ చేశారు. అప్పుడు సిపి గారు ఎంవి కృష్ణారావు గారు ఉన్నారు సార్. అప్పుడు ఆయనకి డైరెక్ట్గా ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన చాలా యాక్టివ్గా స్విఫ్ట్ యాక్షన్ తీసుకొని అతన్ని సేఫ్ గార్డ్ చేశారు, అతన్ని వదిలిపెట్టేశారు సార్. ఆ కేసు సబ్సిక్వెంట్గా ఎక్విటల్ తీసుకున్నాను సార్. అది కొద్దిగా ఒక సెన్సేషనల్ అయింది అప్పట్లో. ఒక తృప్తిగా అనిపించింది సార్, ఒక అమాయకుడిని మనం ఆ కేసు నుంచి కాపాడామని. సార్ సాధారణంగా 307 ఉంది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దీనివల్ల జరిగితే అది వస్తుందా 307? లేదు దానికి ఒక కాన్స్పరెన్సీ ఉంటేనే 307 వస్తుందండి. ఇప్పుడు చేతులతో కొట్టుకుంటాం, రోడ్డు మీద బండి యాక్సిడెంట్ అవుతుంది, ఎస్ సార్, ఆవేశాల్లో కొట్టుకుంటాం సార్. మీరు అన్నట్లుగా నా ప్రాణాలు కాపాడుకుని కాలుతో అంతా సార్, లేదు చేతులతో కొడతా లేదా కర్ర సార్, అది కూడా ఉంటుంది సార్. 326 324కి వస్తుంది కానీ 307 నిలబెడతారండి అందులో సార్. యాక్చువల్గా అంటే సార్ అది ఈ కాన్స్పిరసీ కూడా ఉండొచ్చు, ఉండాలి కదా, ముందు ప్రీవియస్ రికార్డ్ లేదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇష్యూ అది సార్. అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే సార్, ఇప్పుడు రోడ్డు మీద వెళుతూ ఉంటారు, ఒక యాక్సిడెంట్ అయింది, ప్లస్ ఇంజ్యూర్డ్ ఉన్నారు, అతను ఆవేశపడిపోయి తను కొట్టాడు అనుకోండి సార్. దాంట్లో 307 రా సార్, 326 వస్తుంది. ఏంటంటే ఇంటెన్షన్ అయితే లేదు కదా సార్, ప్రీవియస్ ఎనిమిటీ కానీ అలాంటిది జరిగిన ఇష్యూ. ఇప్పుడు మీరు చెప్తున్న ట్రెస్పాస్ కేసులో వచ్చింది, వాడిని కొట్టాలి అనుకున్నప్పుడు రావచ్చు. కానీ కొంతమంది పోలీసులు రోడ్డు మీద జరిగిన ఇష్యూను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూలు కూడా శనికావేశంలో వస్తాయి, మాట అనుకుంటారు. దాంట్లో కూడా 307 పెడుతుంటారు ఎందుకండి సార్? యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో కూడా పెట్టే అవకాశం ఉంటుంది సార్. ఏంటంటే ఆవేశంలో ఉండి ఈ కోపంగా చంపేస్తాను నువ్వు ఇట్లా నాకు ఇంత డాష్ ఇచ్చావు, నీ తప్పు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అతని మీద తీవ్రమైనటువంటి ఒక దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి సార్. చేసే ఉంటాయి. అది ఏంటంటే ఆ ఇంటెన్షన్ అది ఇంపార్టెంట్. కరెక్టే సార్. అక్కడ ఒక వెపన్ వాడారు అనుకోండి, కర్రో తుపాకీయో కత్తో వాడితే మీరు అన్నట్టుగా 307 అప్లికబుల్ అవుతుంది. మాటలన్నీ మాత్రమే 307 పెడతారా? అంటే యాక్చువల్ ఫిజికల్ అటాక్ కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు అతను ఆపరేటెడ్ రీసెంట్లీ అండర్గాన్ విత్ ఎనీ సివియర్ మెడికల్ సర్జరీ అయి ఉంటుంది సార్. ఎదుటి వ్యక్తికి తెలియదు, దాని మీద బ్లో ఇచ్చాడు, అతని గుండె మీద ఇచ్చాడు, సబ్సిక్వెంట్గా అది అయ్యింది. బట్ తను అటాక్ చేస్తున్నప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్లస్ ఇంకోటి అగైన్ అండ్ అగైన్ అతని మీద అటాక్ చేస్తూ ఉంటే, ప్లస్ ఇట్లాంటి సందర్భాలు సార్ అతను చెప్తున్నా వినకుండా మొండిగా చేస్తున్నప్పుడు అట్లాంటి సందర్భంలో పెట్టే అవకాశం ఎట్లా ఉంటుంది సార్? ఓకే, తర్వాత ఇంక మంచి కేసు గుర్తుందండి సార్.
తర్వాత మీ అడ్వకేట్ కెరీర్లో అడుగుతున్నా జర్నీలో. ఈ సివిల్ కేసెస్ చేశాను సార్, ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ చాలా చేశాను. కానీ మరి ఏపీపీ అవ్వాలి ఎందుకు అనుకున్నారు? ఏంటంటే సార్ మా నాన్నగారు ఏంటంటే ఆయనకి క్యాన్సర్ పేషెంట్ సార్. తను అవునా? అయ్యో. లాస్ట్ మూమెంట్లో క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 67, 68. అప్పుడు ప్రాక్టీస్ మానేసి తనతో పాటే ఉన్నాను సార్ 1.5 year. అప్పుడు తను ఏంటంటే ఏదైనా ఒకటి సర్వీస్కి వెళ్ళు, జ్యుడిషియల్ సర్వీస్ ఆర్ పీపీగా వెళ్ళు, నువ్వు ప్రాక్టీస్ చేయొద్దు, టెన్షన్స్ ఎక్కువైపోయింది నీకు సివిల్ కేసెస్లో అని చెప్తే ఓకే అని చెప్పేసి ఈ వైపుకి వచ్చింది సార్ నేను. ఏంటంటే అనుకోకుండా సెలెక్ట్ అయ్యాను సార్. 96 బ్యాచ్ మీరు? 96 లాస్ సార్ నాది. 2008లో నేను సెలెక్ట్ 2008 సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? పరిగి సార్. నేను అక్కడ ఏముందండి అసలు? 2 years చేసి మీకు అక్కడ వెళ్ళిన ఛాలెంజ్ ఏంటి? సార్ అక్కడ ఏంటంటే సార్ న్యూలీ ఎంట్రంట్, నాకు క్రిమినల్ కేసెస్ పెద్దగా లేకపోయినా కానీ బట్ నేను నేర్చుకున్నాను సార్. సీనియర్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు చెప్పడం, ప్లస్ ఇంకోటి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేసుకోవడం. ఇంకా సార్ మీరు పనికి వెళ్ళేసరికి పోలీస్కి మీరు చెప్పిన ప్రాసిక్యూషన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందండి? యాక్చువల్గా అంటే సార్ కొద్దిగా వెళ్ళినప్పుడు కొద్దిగా హాస్టిలిటీ అయితే ఉండేది సార్ అక్కడ. తర్వాత నేను వెళ్ళిన తర్వాత కోఆర్డినేట్ చేసుకున్నాను సార్, సిఏ గారిని కలవడం, పిలిపించడం. ఇంకోటి వే ఆఫ్ వర్క్, నేచర్ ఆఫ్ వర్క్ ఏంటంటే సార్ నాది పోలీస్ వాళ్ళతో కొద్దిగా క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తాను సార్. ఫస్ట్ వాళ్ళతోని పర్సనల్ ర్యాపోర్ట్ తీసుకుంటాను, సిఏ గారితో కానీ ఎస్ఐలో, ఈవెన్ రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ దగ్గర నుంచి కూడా వాళ్ళతోని పర్సనల్ ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తాను. అది నాకు కేసెస్లో చాలా ఉపయోగపడింది సార్ నాకు. ఓకే. ప్లస్ ఇంకోటి దానివల్ల విక్టిమ్కి న్యాయం జరిగేట్టుగా దాన్ని నేను వేలో తీసుకొని వెళ్తాను సార్. నా పర్సనల్ పనుల గురించి కాదు కానీ బట్ సొసైటీకి హెల్ప్ చేయొచ్చు దీనివల్ల. ఒక మంచి రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ వల్ల మనకి ఎట్లాంటి సొసైటీకి హెల్ప్ అవుతుంది అనేది ఒకటి నేను ప్రాక్టికల్గా నేను తెలుసుకున్నాను సార్. నేను కానీ 2008లో మీరు వెళ్ళేసరికి అప్పుడున్న వాతావరణం వేరేగా ఉంటుందండి సార్. పోలీస్కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్యన కొంచెం గ్యాప్ ఉండడం వాస్తవం. ఎస్ సార్. అంటే మీరు ర్యాపో పెట్టుకున్నా అప్పుడు వాతావరణం అలాగ ఉంటుంది కాదు. ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనగానే పోలీసులు కూడా చిన్న చూపు ఉండేది. ఆయనకి ఏం పోయింది ఏదో చెప్తుంటారా మనం రాయాలని అనుకునే భావన ఉన్న ఎస్హెచ్ఓలు కూడా ఉండేవారు. ఎస్ సార్. అటువంటి విరుద్ధ వాతావరణంలో మీకు ఏమైనా ఇబ్బంది అయింది అక్కడ? సార్ కొంత ఇబ్బంది అయినా అప్పుడు నాకు తెలిసి టేబుల్ కూడా ఉండేది కదేమో. ఎస్ సార్. అక్కడ చిన్నది 100 years క్రితం అప్పట్లో నిజాం వాళ్ళు కట్టినటువంటి ఒక చిన్న ఇది ఉండేది సార్. చుట్టూ పొదలు, ఈ పాములు కూడా వచ్చాయి సార్. అవన్నీ కూడా పెద్దగా ఏమి భావించకుండా, నేను నెగిటివ్గా భావించకుండా. అంటే అప్పుడు మీకు ఇబ్బంది పెట్టే ఆఫీసర్లు ఎవరైనా ఎదురయ్యారా అక్కడ? ఎస్ సార్. ఇబ్బంది పెట్టేవాళ్ళంటే వాళ్ళదే పై చేయి, వాళ్ళకేం తెలుసు పీపీఎల్ అనే ఆఫీసర్ ఉండేవారు. అంటే యాక్చువల్గా నా అదృష్టం కొద్ది ఏంటంటే సార్, నాకు తెలిసిన జడ్జి గారే ఉన్నారు సివిల్ కేసెస్లో. నేను బాగా చేసినప్పుడు సిటీ సివిల్ కోర్టులో అతనే అక్కడ నాకు జడ్జిగా వచ్చారు. నా గురించి తెలుసు. ఏంటంటే ఆయన కూడా బాగా కోఆపరేట్ చేశారు సార్. ఇక చివరికి నేనంటే బాగా రెస్పెక్ట్, ఏంటంటే జడ్జెస్ అందరు కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు సార్. నేను అంటే నా వే ఆఫ్ వర్క్ చూసేసి జడ్జిస్ వైపు కాదండి, పోలీస్ వైపు నుంచి. ఎస్ సార్. యాక్చువల్గా పోలీస్ అప్పుడు చాలా హాస్టిలిటీ అయితే ఉంది సార్. వాళ్ళు అంతా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు. సిడి ఫైల్స్ ఉండేవి, ప్లస్ ఇంకోటి అన్నీ కూడా టైంకి వచ్చేవి కావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను 1 hour బిఫోర్ వెళ్ళేవాడిని సార్. ఇప్పటికి కూడా నేను ఈవెన్ సబ్సిక్వెంట్గా భువనగిరి వరకు కూడా నేను చేశాను సార్. నేను ఒక 4.5 years ఈ ప్రమోషన్కి వచ్చే 2 years బ్యాక్ 1 hour బిఫోర్ ఉంటాను. ప్లస్ సిడి ఫైల్స్ తేకపోయినా కానీ నేను పర్సనల్గా కేర్ తీసుకొని కోర్టులో కూడా నేను కలెక్ట్ చేసుకునేవాడిని సార్. నేను జిరాక్స్ తీసేసుకొని వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసి వీళ్ళతో మంచి ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తూ, సిడిఓస్ అంటాం కదా సార్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్, వాళ్ళతో ముందే చెప్పించేసి, ప్లస్ కేసు ఎప్పుడైతే మొదలవుతుంది కదా సార్, వాళ్ళు విక్టిమ్స్ డిఫాక్టో కంప్లైంట్ అంటారు, కేసు పెట్టిన వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి సార్. అది వాళ్ళని ముందే పిలిచేవాడిని సార్. మొత్తం ముందే పిలిచేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి, ప్లస్ ఏమైనా ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేయాలా, ఏంటంటే చేయాల్సి ఉంటే డేట్ తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో నేను పోలీస్ వాళ్ళతోని ఈ చిన్న స్థాయిలోనే నేను చేసుకునేవాడిని సార్. ఎస్ఐ, కోర్టు కానిస్టేబుల్ ద్వారా, లేదు వాళ్ళు కూడా తేని పరిస్థితుల్లో సిటీ ఫైల్ లేకపోతే కోర్టు ద్వారా తీసుకునేవాడిని సార్. సబ్సిక్వెంట్గా వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడం మొదలుపెట్టారు సార్. వితిన్ మంత్స్లో బిఫోరే తీసుకొచ్చేవాళ్ళు సార్. దానివల్ల నేను కొద్దిగా బాగా చేయగలిగాను సార్ అక్కడ. అంటే మీరు ఫస్ట్ పోస్టింగ్లో సార్ మీకు ట్రైనింగ్లో ఒక ఇష్యూ ఉంటుందండి సార్. ట్రైనింగ్లో ఏం చెప్తారు? విక్టిమ్ని సేవ్ చేయడం, విక్టిమ్ యొక్క ఎక్స్పెండిచర్ పే చేయడం అంతా మీది రెస్పాన్సిబిలిటీ అంటారు సార్. కానీ మీరు వెళ్ళేసరికి అది ఉంటుంది కదా, ప్రాక్టికల్గా కనిపించదు కదా. అంటే అది బుక్ ప్లస్ ప్రాక్టికల్గా చెప్పే ట్రైనింగ్ కానీ యాక్చువల్గా వచ్చేసరికి గ్రౌండ్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది సార్.
ఏంటంటే సార్ ఒంటరితనం అనిపిస్తుంది సార్, ఒకానొక దశలో ఒంటరితనం అనిపిస్తుంది. బట్ ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడం, ప్లస్ ఎలా చేయాలి. ఇంకోటి అంటే ఏంటంటే ఈ సమస్యలు ఎలాగ మీరు అధిగమించేప్పుడు విక్టిమ్ ఉన్నారండి, విక్టిమ్ ప్రొటెక్ట్ చేయడం, ఆమెకు బ్రీఫ్ చేయడం ఉంది మీ రెస్పాన్సిబిలిటీ, ఎస్ సార్, రైట్? ఎస్ సార్, ఆమె పిలిపించుకుంటారు సార్, విక్టిమ్ ఎవరైతే వాళ్ళని, సార్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్పెండిచర్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన కూలి మానేసుకొని వస్తాడు ఆయన, ఎస్ సార్, ఆ డబ్బుల కోసం మీకు అడిగాడు అనుకోండి. లేదు కొంతమంది ఛార్జీలు కూడా లేకుండా వచ్చేవాళ్ళు మీకు ఎదురవుతుంటారు ఎస్ సార్, భోజనాలకు కానీ. ఎస్ సార్, వాళ్ళకి మీరు మీ సొంత డబ్బులతో పెట్టుకున్నారా, లేదు పోలీసు దగ్గర తీసుకున్నారా? బుక్కులు మాత్రం వేరే కనిపిస్తుంది, ఎస్ సార్, మీ గ్రౌండ్లోకి వచ్చేసరికి దాని రియాలిటీగా ఎదురై ఉంటారు. చాలా దారుణమైన పరిస్థితులు ఎస్ కనిపిస్తాయి. సార్, మీరు చెప్పేది నిజం సార్. యాక్చువల్గా ఏంటంటే ఒక పరిగి లాంటి రిమోట్ ఏరియాస్లో అంత పేదలు ఉంటారు సార్, వాళ్ళు డైలీ వేజ్ లేబర్ ఉంటారు. ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్లో వాళ్ళు కోర్టుకు వచ్చి ఉంటారు. వాళ్ళు అంటే కొంత ఆవేశకాలు ఇదైపోయి 324 చిన్న చిన్నగా. అవును, అట్లాంటి కేసెస్లో విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి ఒక రోజు 2 రోజులు వెయిట్ చేసినా పర్వాలేదు. దాంట్లో ఐ విట్నెస్ ప్రత్యక్ష సాక్షులు మిగతా వాళ్ళందరూ ఉంటారు సార్, వాళ్ళు కూడా లేబరే. వాళ్ళు కూడా 3-4 సార్లు తిరిగితే మాత్రం చాలా ఇబ్బంది సార్, వాళ్ళ రోజు కూలిపోతుంది, ప్లస్ ఇది చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకనే సార్ నేను యాక్చువల్గా అయితే డిఫాక్ట్ కంప్లైంట్ ముందు పిలిపించేసుకొని ఫోన్ ద్వారా కానీ లేదా ముందు పిలిపించేసుకొని వాళ్ళు పని అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత 3-4 వాళ్ళ పొలం పనులు అయిపోయిన తర్వాత రమ్మని చెప్పేవాడిని సార్. కేసెస్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళతో బ్రీఫ్ చేసుకొని నేను చేసి వాళ్ళకి ఇంకేమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా అని అవన్నీ కూడా ముందే కలెక్ట్ చేసుకునేవాడిని సార్. ప్లస్ ఇంకోటి మిగతా విట్నెస్లు వస్తే మాత్రం వచ్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అదే రోజు చేసేవాడిని సార్ మ్యాక్సిమంగా, అంటే ముందు బ్రీఫ్ చేయడం వల్ల. ప్లస్ ఇంకొంటే ఏంటంటే సార్ కొంతమంది భోజనానికి లేక, డబ్బులు లేక, ఛార్జీలకు లేక కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా దానికి ఒక సిస్టమ్ అయితే పేపర్ ఉంది, కానీ వాళ్ళకి ఛార్జెస్ అవన్నీ పే చేయాలి, కానీ ఇంతవరకు అయితే అలాంటిది ఏం లేదు సార్. బట్ మరీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే కొంత పోలీస్ వారు కూడా అరేంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి మామూలుగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం ఇప్పటికి కూడా చేస్తున్నారు సార్. అంటే కరెక్టే, పోలీసులు చేస్తున్నారు. లేదంటే కొంతమంది మీలాంటి వాళ్ళు మీ జోబులో డబ్బులు కూడా ఇచ్చుకుంటారు. ఎస్ సార్, కానీ బుక్ మీద కనిపిస్తుంది, గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఏంట్రా అని ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకున్నారా, లేదా మీ ఆఫీసర్లు కానీ క్వశ్చన్ చేశారు? ఆఫీసర్స్ని ఏం క్వశ్చన్ చేయలేదు సార్. ఏంటంటే అడ్జస్ట్ కావడం, ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో మనకు తప్పదు, ప్లస్ మనం చేయాలి, ఉద్యోగం చేయాలి. సమస్య ఇప్పటికైనా అలాగే ఉందండి పరిస్థితి? లేదు సార్, ఇప్పుడు చాలా మారింది సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా డైరెక్టర్ వ్యక్తికి భోజనాలు సదుపాయాలు కల్పిస్తున్నారా? అంటే అలాంటిది లేదు సార్, అలాంటిది లేదు. అది కూడా రావాలి కదా? ఏ సార్, అది దాంట్లో మార్పు రావాలి సార్. ప్రభుత్వ పరంగా ఇది చేయాలి, ఫండ్ ఇవ్వాలి. సార్ పరిగిలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అంటే, కేసులో మీకు కొన్ని అటాచ్మెంట్లు ఉంటాయి. ఏ సార్, అటువంటి కేసు చెప్పండి. సార్ ఈ కేసెస్ అక్కడ 447 ఎక్కువ ఉన్నాయి సార్. క్రిమినల్ ట్రెస్పాస్లు ఉండేవి, 324, 326 ఇలాంటివి ఉండేవి. ప్లస్ ఇంకోటి 1-2 చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి సార్. అక్కడ ఫామ్ హౌసెస్ పెద్ద వాళ్ళ దాంట్లో లేబరు ప్లస్ ఉండేవి సార్ అక్కడ. అట్లాంటి వాటి మీద అటాక్ చేయడము లోకల్గా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ బ్యాకింగ్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళు, కొంత పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండి అలాంటివి కొన్ని జరిగేవి సార్. అవి అల్టిమేట్గా ఏంటంటే విక్టిమ్స్ దాంట్లో పనిచేసే వాళ్ళే ఉండేవాళ్ళు సార్. అట్లాంటి వాళ్ళకి ఒక కేసులో చాలా ప్రొటెక్ట్ చేశాను సార్ నేను. ఒక ఫామ్ హౌస్ మీద అటాక్ చేశారు సార్. ఒక హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ ఫిగర్ అతను అటాక్ చేశారు, కౌన్సిలర్ సార్. అటాక్ చేసిన తర్వాత అది స్మాల్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు సార్, 324 అలా పెట్టారు. తర్వాత బెయిల్ వేశారు, బెయిల్ గ్రాంట్ అయింది, షూరిటీస్ ఫర్నిషింగ్ స్టేజ్లో విక్టిమ్ వచ్చారు సార్. విక్టిమ్ హస్బెండ్ తీసుకొని వాళ్ళ బాబుని తీసుకొని వచ్చారు. అట్ ద సేమ్ టైం వెనుకనే పోలీస్ ఆఫీసర్గా ఆయన కూడా వచ్చారు సార్. చూసిన తర్వాత చాలా దయనీయ పరిస్థితి సార్ తనది. ఈ వాచ్మెన్ ఒక ఫామ్ హౌస్లో బట్టలు చిరిగిపోయినాయి, అమ్మాయి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక ప్రైవేట్ పార్ట్స్ కనిపించేంత స్టేజ్లో కోర్టుకి అట్లా వచ్చింది సార్ తను. అది చూసి నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసి, ఇది కరెక్ట్ కాదు, అసలు పెట్టిన సెక్షన్స్ ఏంటి, ఈమె పరిస్థితి ఏంటి. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ గారిని అడిగింది సార్, ఏంటి బాబు మీరు ఇది ఏంటి పెట్టారు ఇది. ఇక తను వచ్చేటప్పుడు జడ్జి గారు కూడా చూశారు సార్. బిఫోర్ కోర్టు స్టార్ట్ ముందే వచ్చి అట్లా కూర్చుంది తను కోర్టు ముందు. ఎవరు ఏంటని అడిగితే, సార్ నాకు కూడా తెలియదు సార్, నేను కనుక్కుంటానని చెప్పేసి చెప్పాను. తర్వాత ఇన్ఫామ్ చేశాను,
ఎవరని అంటే సార్ ఇట్లా ఆ కేసులో ఆ విక్టిమ్ సార్, విక్టిమ్ తను అని ఏంటండి ఈ సెక్షన్స్ పెట్టారు ఇవన్నీ అనేసి అంటే తర్వాత అదే విషయం నేను పోలీస్ ఆఫీసర్ గారితో చెప్పాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి, ఇది ఈ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు అని చెప్పేసి అంటే ఇప్పుడు మరి తను చూస్తుంటే ఒక ట్రైబల్ ఉమెన్ లాగా కనిపిస్తున్నారు. ఆమె ఏం చెప్పుకోలేని పరిస్థితి, అడిగే ప్రశ్నించే ఇది లేదు తన దగ్గర. ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఆమె. సపోర్ట్ ఎవరు చేయాలండి? మీరే చేయాలి కదా, చర్యలు తీసుకోవాల్సింది మీరు, మేం కాదు కదా. మీరు తీసుకున్న వాటి మీదనే మేము స్పందించాలి. నేనైనా కానీ పీపీగా కోర్ట్ అయినా కానీ జడ్జి గారి దృష్టిలోకి వెళ్ళింది అంటే ఆయన ఆల్టరేషన్ మేము వేశారు సార్. SC/ST అట్రాసిటీస్ కేసు వేశారు. దాని మీద నేను క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేశాను. అది గ్రాంట్ అయింది. వాళ్ళు 1 month ఉన్నారు సార్ జైల్లో. అది అక్కడ బాగా సెన్సేషనల్ అయింది సార్. దానివల్ల పేదవాళ్ళ మీద ఎస్పెషల్లీ ఫామ్ హౌసెస్ మీద అటాక్స్ తగ్గిపోయినాయి సార్. అదొకటి బాగా గుర్తింపు వచ్చింది సార్ నాకు. సార్ ఆ కేసులో మీరు జడ్జి గారు జోక్యం చేస్తున్నారు కాబట్టి ఆ బాధితులకు న్యాయం చేస్తారు సార్. బెయిలబుల్ సెక్షన్ పెట్టిన ఆఫీసర్ మీద ఏమైనా చర్య తీసుకోలేదా? తీసుకోమని మీరు ఏమైనా ఎస్పీ గారికి రాశారా? లేదు సార్, రాయలేదు సార్. అలా రాస్తే తర్వాత సబ్సిక్వెంట్గా సార్ ఏంటంటే స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ సిస్టమ్ అనేది కొద్ది దెబ్బతింటుంది సార్. తర్వాత నుంచి తను కూడా చేంజ్ అయ్యాడు సార్. తను బేసికల్గా మంచి వ్యక్తి, మనం చెప్పలేము సార్. ఆ పరిస్థితులను బట్టి అలా చేయడు కదండి. ఏంటంటే పరిస్థితుల ప్రభావము, ఇంకోటి అన్నీ ఏంటంటే సార్ ఎలాంటి జోక్యం ఉండకుండా ఫ్రీ హ్యాండ్తో వర్క్ చేసే విధంగా వాతావరణం కల్పించాలి సార్ ఎవరికైనా కానీ. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో మా డైరెక్టర్ గారు ఒక ఆ విధంగా మాకు అవకాశాలు ఇచ్చారు సార్ మాకు. కరెక్టే అండి. ఇప్పుడు ఎంత కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి సందర్భాల్లో తన యొక్క స్వతహాగా తన నిర్ణయం తీసుకునే విధంగా ఒక వాతావరణం అయితే ఉండాలి సార్. ఏంటంటే జోక్యం ఉండకూడదు. ఇప్పుడు పొలిటికల్ జోక్యం కానీ మిగతా జోక్యాలు కానీ ఏ ఉండకూడదు సార్. ఆయన అక్కడ జోక్యానికి బెండ్ అయినట్లే కదా. అంటే కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే సార్ తనైతే మళ్ళీ సబ్సిక్వెంట్ తను చేసినటువంటి ఒక దాన్ని తను రెక్టిఫై చేసుకున్నారు, దాన్ని చేశారు సార్. ఎలాంటి ఆయన మీద ప్రభావం కనిపించలేదు అతనికి. అతను చాలా ధైర్యంగా చేశాడు సార్. అది దానివల్ల తనకు కూడా మంచి పేరు వచ్చింది సార్. సిఏ గారికి సార్. ఓకే, పరిగి తర్వాత అండి తర్వాత రంగారెడ్డి కోర్టుకు వచ్చింది సార్. 11th MM కోర్టు జాయిన్ అయ్యాను సార్ 2010 నుంచి. ఓకే, ఆల్మోస్ట్ 9.5 years చేశాను సార్. చాలా కేసెస్లో చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ చేశాను సార్. కన్విక్షన్స్ ఉన్నాయి. అది స్పెషల్ కోర్ట్, ఫుడ్ కేసెస్ స్పెషల్ కోర్టు ఉన్నాయి సార్. ఎలక్ట్రిసిటీ కేసెస్ ఉన్నాయి. చాలా చీటింగ్ కేసెస్ చాలా ఉన్నాయి సార్ అక్కడ. ఎందుకంటే రిజిస్టర్డ్ ఆఫీసెస్ దిల్షుక్నగర్ ఏరియాలో ఉండేది సార్. ఆ జ్యూరిస్డిక్షన్ సరూర్నగర్ చైతన్యపురి ఉండేది. అప్పుడు రియల్ ఎస్టేట్ చీటింగ్స్ చాలా జరిగినాయి సార్. ఆ కేసెస్ కూడా చాలా ఉండినాయి. అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ కేసెస్లో సార్ ఒక కన్విక్షన్ తీసుకున్నాను. మనం కందిపప్పు ఉంటుంది, దాంట్లో కల్తీ చేస్తారు సార్. దాన్ని ఒక కెమికల్ కలుపుతారు, ఫ్రెష్గా స్మెల్ వస్తుంది. అది చాలా కందిపప్పులు కెమికల్ కలుపుతారు సార్. అది కెమికల్ కలిపితే ఏంటంటే సార్ ఇప్పుడు కొన్ని తడిసిన ధాన్యం ఉంటారు సార్, పప్పు ఇవన్నీ కొన్ని 2nd grade 3rd grade ఉంటాయి. అవి తీసుకొచ్చేసి దాన్ని ఫ్రెష్ చేస్తారు సార్. అవి చేసేసి అమ్మేస్తారు, హై క్వాలిటీ కింద అమ్మేస్తారు. అది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కేసు పెట్టారు సార్. అది కన్విక్షన్ వచ్చింది సార్. అది 3 years. అది చాలా పెద్ద బాగా డబ్బున్న వ్యక్తి అతను. చాలా అతనికి 3 years శిక్ష పడింది సార్. అప్ టు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది, అది కన్ఫర్మ్ అయింది సార్. అదొకటి ఏంటంటే సార్ ఇప్పుడు కందిపప్పు అంటే ఇప్పుడు ఒక 25 kgs ఒక బ్యాగ్ మనం ఇంటికి తీసుకొస్తే అన్నప్రాస అయిన ఒక పాపకి మనం రెగ్యులర్గా ఆ పప్పు నెయ్యితో వేసి పెట్టేస్తే సార్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఇప్పుడు దాని తర్వాత సబ్సిక్వెంట్గా నేను అందరికీ చెప్పడం మొదలుపెట్టాను సార్. నేను బల్క్గా ఏది కొనకూడదు, ఏదైనా కానీ పార్ట్ వైజ్ కేజెస్ లాగా తీసుకోవాలి. ఒకప్పుడు పేదవాళ్ళు ఏంటంటే సార్ ఆ రోజు కూలీ చేసేసుకొని డైలీ ఈవినింగ్ కల్లా థ్యాంక్ యూ సార్ ఆ రోజు కావాల్సినటువంటి ఒక ఇవన్నీ కూడా ఫుడ్ సంబంధించిన బియ్యం, పప్పులు, ఉప్పులని, నూనె అవన్నీ ఆ రోజు ఈవినింగ్ కొనుక్కుంటూ వెళ్ళేవాళ్ళు సార్. అది నాకు కనిపించేది సార్. నేను పుట్టి పెరిగిందంటే ఓల్డ్ సిటీ సార్, యాగత్పూర్ అనే ఇది సార్. అక్కడ చూసేవాడిని ఏంటంటే సార్ అక్కడ అన్ని మత కలహాలు ఉండేవి. అక్కడ ఒకటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు సార్. ఒక సేవా భావం ఉండేది, సౌభ్రత, ఫ్రెండ్షిప్ ప్లస్ ఇంకోటి సోదర భావం, ఇవన్నీ కూడా ఆ ఓల్డ్ సిటీలో నేర్చుకున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనమే డబ్బున్న వాళ్ళు మధ్య నెలకు సరిపడా వస్తువులన్నీ కొనుక్కుంటారు. అవి ఏవి కల్తీవో ఏవి ఇవన్నీ మనకు తెలియదు సార్.
సార్ ఆ కందిపప్పు కేసులో కన్విక్షన్ రావడానికి ఇన్వెస్టిగేషన్లతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందండి? అంటే ఏ కెమికల్ కలపడిన వచ్చిందండి? ఎస్ సార్ కెమికల్ వచ్చింది సార్. నాకు గుర్తులేదు సార్ అది కెమికల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఓకే. ఆ కేసుతో పాటు ఇంకా బాగా గుర్తున్న కేసులు ఏంటండి సార్? దాంతోపాటుగా ఒక కేసు చేశాను సార్. ఒక ఫేక్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు సార్ హైకోర్టులో. రిక్రూట్మెంట్ జరిగింది. ఆ లెటర్స్ అన్నీ కూడా ఫేక్ సార్. యాక్చువల్గా చాలామంది అక్యూజ్డ్ ఉన్నారు సార్ దాంట్లో. హై ప్రొఫైల్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కన్విక్షన్ వచ్చింది సార్. అది ఆల్మోస్ట్ 15-16 ఏళ్ళు అది పెండింగ్ ఉంది సార్. ఆ కేసు ఎందుకు ఆగిందని చెప్పేసి దాని మీద బాగా స్టడీ చేశాను సార్. ఒక స్టడీ చేసిన తర్వాత కేసు ఆపొద్దు చేద్దామని చెప్పేసి ఒక డిసైడ్ చేసుకొని మొదలుపెట్టాను సార్. అప్పటికి చాలా ప్రెషర్స్ వచ్చినాయి నాకు. దాంట్లో హై ప్రొఫైల్ అడ్వకేట్స్, క్రిమినల్ అడ్వకేట్స్ ఉన్నారు. దాన్ని టేకప్ చేయొద్దు, అది మేము లాంగ్ బ్యాక్ నుంచి దాన్ని పెండింగ్ పెడుతూ వస్తున్నాము. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు హైకోర్టుకు పంపించేసి దాన్ని స్టే తీసుకొస్తా వస్తున్నాము, నువ్వు దాన్ని తీసుకోవద్దు అని చెప్పేసి అన్నాడు సార్. ఈ తర్వాత నేను దాన్ని వాళ్ళని ఏం పట్టించుకోకుండా దాన్ని ట్రయల్ మొదలు పెట్టేశాను సార్. జడ్జి గారుకు చెప్పేసి సిచ్యువేషన్ ప్లస్ ఒక విక్టిమ్ సూసైడ్ చేసుకున్నాడు సార్. దాంట్లో సూసైడ్ చేసుకున్నాడు. ఏంటంటే సార్ ఇప్పుడు అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే 10-15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఒక సొసైటీలో ఒక స్థాయి ఉంటుంది అనే ఒక గొప్పగా భావించేవాడు గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ వచ్చేసింది, గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా వాళ్ళు పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గింది దాని యొక్క ఇది. అప్పట్లో చాలా ఇదిగా ఉండేది సార్. అయితే ఆ కేసు టేకప్ చేశాను సార్. చాలా సీరియస్గా చేశాను. ప్లస్ ఇంకోటి దాంట్లో హైకోర్టు జడ్జి గారిని కూడా విట్నెస్గా పిలిచాను సార్ నేను. ఏంటంటే అప్పుడు జ్యుడిషియల్ రిజిస్టర్గా ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్స్ మీద తను ఒక లెటర్ ఇచ్చారు సార్, ఒపీనియన్. ఈ అపాయింట్మెంట్ లెటర్స్ మేము ఇచ్చింది కాదు, ఇది ఫేక్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. అతన్ని పిలిచాను సార్. కేసులో కన్విక్షన్ వచ్చింది. దాంట్లో బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్ సార్. అక్కడ తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత భువనగిరి వెళ్ళాను సార్ నేను. భువనగిరి వెళ్ళాను, 4.5 years చేశాను. మళ్ళీ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను సార్. సార్ భువనగిరి అనగా నయం గుర్తుకొస్తాడు సార్. నయం కేసులో ఎప్పుడైనా ఎదురుపడ్డాయి మీకు? సార్ ఆ విషయం చెప్పే ముందు సార్, ముందుగా మా డైరెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మా డైరెక్టర్ గారు నన్ను ప్లస్ కోమలత గారు అని ఉన్నారు సార్, అడిషనల్ పీపీ కోమలత గారు, తన అసిస్టెంట్స్గా వేసుకున్నారు సార్ ఈ కేసెస్లో. అప్పట్లో మా డైరెక్టర్ వైజయంతి గారు లీగల్ అడ్వైజర్ సార్. దానికి సంబంధించిన గవర్నమెంట్కి అంటే సహకారంగా తను చేశారు సార్. మేడంకి అసిస్టెంట్ చేశారు సార్. ఆ సందర్భాల్లో ఆ కేసెస్ అన్నీ చూశాను సార్. ఆ మేడంకి అసిస్టెంట్ చేయడం వల్ల మేడం గారి ద్వారా మాకు చాలా అనుభవం వచ్చింది సార్. తన యొక్క ఇది మీరు తీసుకొచ్చిన అనుభవం గురించి చెప్పండి, నేర్చుకున్న అనుభవాన్ని సార్. ఏంటంటే సార్, ఎందుకంటే ఆ కేసు చాలా హై ప్రొఫైల్ కేసు. ఎస్ సార్. 1000 కోట్లు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయంటారు. ఎస్ సార్. కొన్ని కోట్లు నగదు సీజ్ చేసామన్నారు, బుల్లెట్లు అన్నారు. ఎక్కడున్నాయండి అవన్నీ? సార్ యాక్చువల్గా సార్ ఆ కేసెస్లో ఏంటంటే సార్, ఇప్పుడు కేసెస్ అయితే పెండింగ్ ఉన్నాయి సార్, వాటి గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. అన్నారు అందులో చాలా మంది ఫొటోస్ ఉన్నాయి సార్. యాక్చువల్గా అంటే సార్ దాని గురించి పెద్దగా కొన్ని మాకు అందుబాటులో ఉన్నాయి సార్, కొన్ని లేవు. ఆ కేసెస్లో మాత్రం చాలా వరకు ఛార్జ్ షీట్స్ వేశారు సార్. దాంట్లో విక్టిమ్స్ చాలామంది ఉన్నారు సార్. పేదవాడి దగ్గర నుంచి కూడా మధ్యతరగతి ప్రాపర్టీ రికవర్ చేశారు కదండి. ఎస్ సార్. సిట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్ ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా. అంటే నేచర్ ఆఫ్ అతని యొక్క మోడస్ ఆపరాండి ఏంటంటే సార్, నయీంది ఇప్పుడు ఇర్రివోకబుల్ జీపీ అనేసి అంటారు సార్. ఒక వ్యక్తి చేసాడు, తర్వాత అవి గ్రామ పంచాయతీ లేఅవుట్ వేసేసి అమ్మేశారు సార్. అది ఒక 100 ఎకరాలు. సబ్సిక్వెంట్గా అతను చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు దగ్గర నుంచి నయీం ఏం చేసేవాడు అంటే సార్, అవి అగ్రికల్చర్ ల్యాండ్ కింద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునేవాడు సార్, బౌండరీ స్టోన్స్ అన్నీ కూడా తీసేసి. దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా కొన్నటువంటి ఒక విక్టిమ్స్ ఉన్నారు చాలామంది. పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి, అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి ప్లాట్ కొన్నవాళ్ళు, ప్లస్ ఇంకోటి ఈ చాలామంది ఉంటారు సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్తోనే. ఈ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు సార్ దాంట్లో ఆ కేసెస్లో. అలాంటి సందర్భంలో చాలామంది నేను వెళ్ళేసరికి చాలా వాటిలో ఛార్జ్ షీట్ అయినాయి, కొన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. నేను వెళ్ళిన తర్వాత కొంత స్పీడప్ చేశాను సార్. చాలా ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు సార్, జెన్యున్గా చేసిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా రిమైండ్ చేశాను సార్. గవర్నమెంట్ అఫీషియల్స్ని రిమైండ్ చేశాం.
దానివల్ల చాలా మార్పు వచ్చింది సార్ అక్కడ సొసైటీలో. సార్ ఆ ఏంటంటే కేసులో మెసేజ్ ఎలా వెళ్ళిందంటే సార్, మ్మ్. ఈ వ్యవస్థలో ఒక గ్యాంగ్స్టరు తప్పుడు పత్రాలు సృష్టించేసి అతని పొలిటికల్ సపోర్ట్ అనొచ్చు, లేకపోయినా కానీ తన యొక్క నేర నేపథ్యం చూసేసి భయపెట్టి అక్రమంగా స్వాధీనం చేసుకునే ఒక పద్ధతి, ఒక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటే సార్ కోర్టు, ప్రాసిక్యూషను, పోలీసు న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకం అయితే ప్రజల్లో కలిగింది సార్. అక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను నేను. సార్ మీరు ఆ కేసు సంబంధించి చార్జ్ షీట్ అంతా చూశారు సార్. చూసాను సార్, చూశారు కదా సరే సార్. సార్ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఆయన చేతిలో, ఎన్ని వేల కోట్లు వస్తుందని ప్రాపర్టీ? లేదు పేపర్ మీద మాత్రమే కనిపిస్తుందా, దాన్ని అంటే ఉన్నదానికి ఇంత చూపించారా, లేదు రియల్గా అంత ఉందంటారా? యాజ్ పర్ చార్ట్ షీట్స్ ప్రకారంగా సార్ అవి ఉన్నాయి సార్, రియల్గా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. 1000 కోట్లు ఉంటుందండి? ఉండొచ్చు సార్, ఉండొచ్చు సార్. ఆ ల్యాండ్ అంతా భువనగిరి చుట్టేనా? అది సార్ భువనగిరి చుట్టూ ఉంది. విశాఖపట్నం కానీ ఛత్తీస్గఢ్లో కొన్ని దొరికాయి. ఏంటంటే సార్ వాళ్ళు ఇవన్నీ సోర్సు, దీని ద్వారా వచ్చినట్టు ఒక మనీని వాళ్ళు ప్రాపర్టీస్ అక్కడక్కడ కొన్నారు సార్. అవి కూడా సీజ్ చేశారు సార్, సిట్ వాళ్ళు సీజ్ చేశారు సార్. అంటే ఎక్కడ ఉన్నాయండి ఛత్తీస్గఢ్? ఉన్నాయి సార్, చాలా చోట్ల ఉన్నాయి. చార్జ్ షీట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎవరైనా అవి చూడొచ్చు. ఇప్పుడు కోర్టు డాక్యుమెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు, చూడొచ్చు. ఉన్నాయి సార్, గోవాలో ఉన్నాయి, ఇటు విశాఖపట్నంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేశారు సార్ పోలీసు. కానీ ఆ రోజు ఎన్కౌంటర్ అయిన తర్వాత పోలీసు రైడ్ చేసినప్పుడు దొరికిన క్యాష్ ఎక్కడ ఉందండి? కోర్టులో ఉందా, లేదంటే దాన్ని ఏమైనా సబ్మిట్ చేశారు సార్, కోర్టుకి సబ్మిట్ చేశారు సార్. అంటే సంఘటన జరిగినప్పుడు వచ్చిన ప్రెస్ మీట్కి ఆధారంగా ఉన్న మెటీరియల్, చార్జ్ షీట్కి వచ్చిన డాక్యుమెంట్కి ఉన్న మెటీరియల్ రెండు కరెక్ట్గా ఉన్నాయా, లేదా ప్రెస్ మీట్లో ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెడతారు, ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు పెడతారు. సబ్సిక్వెంట్గా డిఫరెంట్ టర్న్స్ తీసుకోవచ్చు సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్గా మనం ప్రతి విషయం దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు సార్. ఇన్వెస్టిగేషన్ అన్ని మార్పు చెందొచ్చు. 161 స్టేట్మెంట్లో ఇంకా డీటెయిల్గా రావచ్చు. సబ్సిక్వెంట్ అది కూడా సరిపోదు, మా దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రాసిక్యూషన్కి వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా విట్నెసెస్ని, ఇంకా కొత్త వాళ్ళని దీంట్లో చేయాలని అన్నప్పుడు మాత్రం వీ కెన్ డెఫినెట్లీ స్టెప్ ఇన్ టు దిస్ యూస్ ఆఫ్ ఐఓ సార్. అంటే మాకు కూడా కొంత యాక్ట్ ప్రకారం కొన్ని పవర్స్ ఉన్నాయి సార్. మేము కూడా మా స్థాయిలో మేము కూడా చేయొచ్చు సార్. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్, చేసాం సార్. మీకున్న పవర్ని యూజ్ చేసి సార్ నైమ్ రాసుకున్న డైరీలను చూసారా? లేదు సార్, చూడలేదు సార్. మీకు పవర్ ఉంది కదా? లేదు సార్. పవర్ అంటే సార్ యాక్చువల్గా మేము అసిస్టెంట్స్ సార్ మా డైరెక్టర్ గారికి. అంటే చార్జ్ షీట్ వేసిన డైరీస్ ఏంటంటే సార్ కొంతవరకు మాకు ఏంటంటే సార్ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని సబ్జుడైజ్ సార్, ఇది కోర్టు పరిధిలో ఉన్నాయి. అంటే కొన్ని చెప్పకూడదు. అదేలేండి సార్. నయీం చార్జ్ షీట్ వేసినప్పుడు నయీం కేసులో సార్ ప్రాపర్టీ రికవరీ కూడా రాస్తారు కదా అందులో? ఎస్ సార్, రాశారు సార్. మరి అందులో డైరీస్ రాశారా, లేదా డైరీస్ కాలం మనం వదిలిపెట్టారా? లేదు సార్, రాశారు సార్. ఎన్ని డైరీస్ ఉంటాయండి? అంటే ఖచ్చితంగా చెప్పకూడదు సార్, చెప్పకూడదు సార్. అంటే ఆ డైరీలో ఉన్న మెటీరియల్ ఏమైనా ఇందులో తీసుకొచ్చారా, లేదా డైరీస్ కానీ చూపించారా? లేదు సార్, మెటీరియల్ తీసుకొచ్చారు సార్. డైరీలో కంటెంట్ కూడా తీసుకొచ్చారు సార్. ఎస్ సార్, తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కేసు ఎప్పటివరకు అయ్యే కోసం ఉంటుందండి? యాక్చువల్గా అయితే సార్ ఇన్వెస్టిగేషన్ చాలా వరకు అయిపోయినాయి సార్. చార్జ్ షీట్స్ వేశారు, దాన్ని ఇక ట్రయల్ మొదలు పెట్టాలి సార్. యాక్చువల్గా అయితే ఈ మధ్యనే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి సార్. ట్రయల్ అయితే ఖచ్చితంగా మొదలవుతుంది సార్. ఈ కరోనా రావడం వల్ల 2-3 సంవత్సరాలు ఇదైంది, కానీ ఇప్పుడైతే మొదలవుతాయి సార్, అవి అవుతాయి. ఒక్క మొదలైంది అనుకుంటే జ్యుడిషియరీ గురించి మాట్లాడట్లేదు సార్. ఎంతమంది ఫిక్స్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది? అందులో చార్జ్ షీట్లో పెట్టిన ఫ్రేమ్ చేసిన అందరికీ పడుతుందా సార్? ఇప్పుడు చెప్పలేము సార్, మనం ఎంటైర్ ట్రయల్ అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పగలుగుతాం సార్. ఓకే, భువనగిరి తర్వాత ఎక్కడికి వచ్చారండి సార్? తర్వాత సబ్సిక్వెంట్గా ఇక్కడ రంగారెడ్డి కోర్టుకు వచ్చాను సార్ ఈ మధ్యన. ఈ రంగారెడ్డి కోర్టులో ఉన్నప్పుడు కూడా కొంతకాలము ఇబ్రాహీంపట్నం ఇన్ఛార్జ్ ఇచ్చారు, 1-2 months 3 months అలా ఇచ్చారు సార్. అక్కడ ఉన్నప్పుడు కూడా కొన్ని కేసెస్ చేశాను సార్. ఒక ఇంపార్టెంట్ కేసెస్ ఏంటంటే సార్, దాంట్లో ముఖ్యంగా పిల్లల్ని అమ్మేవాళ్ళు ఒక గ్యాంగ్ ఉంది సార్ అక్కడ. అంటే డిఫరెంట్ క్యాస్ట్, ట్రైబల్ పిల్లలు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, అమ్మేసి వాళ్ళు ఆ కేసు, పర్టికులర్ కేసులో ఒక సాఫ్ట్వేర్ కపుల్ సార్, పిల్లలు లేరు, ఒక అమ్మాయిని అమ్మారు సార్. ఒక 1 lakh ఎంతో అమ్మారు, కొనుక్కున్నారు. వీళ్ళు కొన్నారు. వాళ్ళకి తెలియదు సార్, లీగాలిటీ తెలియదు, ఇట్లా కొనకూడదు, ఇది తప్పు అనేసి తెలియదు. ఏంటంటే ఒక చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ప్లస్ ఇవన్నీ ఒక సిస్టమ్ ఉంది సార్. ఇప్పుడు దత్తత తీసుకోవాలనుకుంటే మనము దీని ద్వారా లీగల్గా తీసుకోవాలి సార్. అది దానికంతా గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళకి తెలియదు, కొనేసారు. బట్ చట్టపరంగా వాళ్ళు నేరస్తులు అయిపోయారు సార్. ఆ గ్యాంగ్ మెంబర్స్తో పాటు లేడీస్, జెంట్స్తో పాటు వీళ్ళు కూడా
పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా అయ్యారు సార్. అది సబ్సిక్వెంట్గా కన్విక్షన్ వచ్చింది సార్. ఈచ్ మెంబర్కి 1 lakh ఫైన్ పడింది సార్. ఒక 3 years కన్విక్షన్ వచ్చింది. అది ఒక సెన్సేషనల్ అయింది సార్. సబ్సిక్వెంట్గా దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాస్లో పిల్లల్ని కొండము అమ్మడము తగ్గిపోయింది సార్. అది మీడియా కూడా బాగా వైడ్ కవరేజ్ ఇచ్చింది సార్. ఇలాంటి కొన్ని ఏంటంటే సొసైటీకి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యే కేసెస్ సార్ ఇవి. ఏంటంటే సబ్సిక్వెంట్గా వాళ్ళ ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. ఏంటంటే సార్ ఇది ఇల్లీగల్, ఇది పర్చేజ్ చేసి తీసుకోవడం పిల్లల్ని, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, గైడ్లైన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది దత్తత తీసుకోవాలనుకుంటే అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళింది సార్. అప్పుడు వైడ్ కవరేజ్ వచ్చింది దానివల్ల. చాలా మందికి తెలుసు. ఒక కేసు అనండి లేదంటే చాలా కేసులు బయటపడ్డాయి ఇబ్రహీంపట్నంలో. ఎందుకంటే ఇబ్రహీంపట్నం మంచాల సార్ ఆ ప్రాంతం అంతా కూడా ఇటువంటి మాఫియా ఉండేదంట. సార్ పరిగిలో కూడా ఉండింది సార్ అప్పట్లో. అవి కూడా చూసాను నేను అక్కడ. బట్ ఇక్కడ మాత్రం నాకు ఛాన్స్ వచ్చింది సార్. నాకు ఇక్కడ గట్టిగా చేశాను సార్. నేను చేసినందుకు ఇప్పుడు ఆ పాపను కొనుక్కున్నారు కదా ఎన్ఆర్ఐ వాళ్ళు, కప్పులు, సాఫ్ట్వేర్ కప్పులు, పాప వాళ్ళకి వచ్చిందా లేదా గవర్నమెంట్ మళ్ళీ పేరెంట్స్కి అప్పచెప్పారు సార్. ఈ పేరెంట్స్కి ఒరిజినల్ పేరెంట్స్ వీళ్ళు డబ్బులు పోయింది సార్. చివరికి కటకటాల పాలయ్యారు సార్. అయ్యో సార్, మీ సర్వీస్లో హాస్పిటల్లో నెగ్లిజెన్స్ కేసు ఒకటి కనిపిస్తుందండి. సార్ నేను చైతన్యపురి జ్యూరిస్డిక్షన్లో సార్, రెప్యూటెడ్ హాస్పిటల్ సార్ అది. బట్ ఏంటంటే సార్ డెలివరీకి వచ్చింది సార్. ఫస్ట్ కాన్పుల్లో కవల పిల్లలు ఆడపిల్లలే, నెక్స్ట్ కూడా ఆడపిల్లనే. అది మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఆక్సిజన్ లేదు, ప్లస్ ఇంకోటి ఎనస్థీషియా వాళ్ళు కూడా సరైనటువంటి ఈక్విప్మెంట్స్తో పాటు అక్కడ సరిగా లేరు సార్. ఆ మెడికల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయింది సార్. ప్రూవ్ అయ్యి కన్విక్షన్ వచ్చింది సార్ తనకి. తర్వాత హైకోర్టు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. తర్వాత అదొక సెన్సేషనల్ కేసు సార్ మెడికల్ నెగ్లిజెన్స్లో. దాని తర్వాత నుంచి హాస్పిటల్ సీజ్ అయింది. కొద్దిగా అలర్ట్ అయ్యారు సార్ మెడికల్ ఆ ఇష్యూలో. గైనకాలజిస్టులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించడం మొదలైంది సార్ అక్కడ హాస్పిటల్. సాధారణంగా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ సార్ హాస్పిటల్కి వెళ్ళగానే ముందు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని టెస్టులు చేయిస్తారు సార్. తర్వాత అంతా మోసం ఇందులో ఏమీ లేదంటారు సార్. ఇంకా రకరకాలుగా వాళ్ళు చూపిస్తుంటారు సార్. తర్వాత మీరు అన్నట్లుగా ఫైనల్గా ఏదో జరుగుతుంది సార్. అటువంటి సంఘటనలు సామాన్యుడికి ఎదురైనప్పుడు సార్ ఆయన ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలా? యాక్చువల్గా సార్ ఈ హాస్పిటల్స్ వాళ్ళు లేదంటే మీరు మన హెల్త్ మన మెడికల్తో సంబంధించిన వాళ్ళకి కంప్లీట్ చేయాలి? యాక్చువల్గా మీరు కూడా చూసి ఉంటారు సార్, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి కూడా మామూలు నర్సింగ్ హోమ్స్ వరకు కూడా ఇప్పుడు కొన్ని మామూలుగా ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకున్న డాక్టర్స్ కూడా వాళ్ళు రిఫర్ చేసే టెస్ట్లకి వాళ్ళ దగ్గర నుంచి కొంత కమిషన్ వస్తుంటుంది. మీకు తెలియంది కాదు ఇది. అది అందరూ చేస్తారని నేను చెప్పలేను సార్. డాక్టర్స్ నిజాయితీ పనులు మంచివాడు చాలామంది ఉన్నారు సార్. సొసైటీలో మంచి చెడు అన్నది డెఫినెట్గా ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో సార్ అవసరం లేకపోయినా కానీ టెస్టులు రాసేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి కొన్ని వేల రూపాయలు వసూలు చేసేసి ఆ చివరికి వచ్చేసరికి ఏమీ లేదు నీకు ఫలానా ఉందని చెప్పేసి చెప్పడం, దాని మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సార్. ఇప్పుడు నాకు కార్డియాలజీ ప్రాబ్లం ఉంది సార్. కార్డియాయికో టెస్ట్, టీఎంటీ ఇవన్నీ కొన్ని టెస్టులు ఉంటాయి సార్. కొన్ని ఈ బ్లడ్ టెస్ట్లు అన్నీ, ప్లస్ ఇంకోటి బీపీ ఉండి షుగర్ ఉండి థైరాయిడ్ ఉండేసరికి మల్టిపుల్ టెస్ట్లు అవసరమైతే ఆ కేసెస్లో పర్టికులర్ కేసెస్లో ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ స్టెంట్లు వేసేటప్పుడు కొంత సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ అప్పుడు 4 వాల్స్ క్లోజ్ అయిపోయి స్టెంట్లు ఇంకా మల్టిపుల్ స్టెంట్స్ పడేటప్పుడు అయితే నీ యొక్క ప్రీవియస్ హిస్టరీతోని ఇమీడియట్ మెడికల్ ఎయిడ్ ఇవ్వాలంటే ఎలాంటి స్పెషలిస్టులు ఉండాలి, ఎవరు ఉండాలి, అట్లాంటప్పుడు ఈ టెస్ట్లు అనేది అవసరం సార్. సపోజ్ మినిమం ఒక కాలు విరిగింది సార్, ఇన్ఫెక్షన్ అయింది, సెప్సిస్ అయింది, ఇట్లాంటి సందర్భాల్లో కూడా మల్టిపుల్ ఆర్గాన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అట్లాంటి టెస్టులు అవసరం. కొన్ని అవసరం ఉండదు సార్. ఇప్పుడు ఒక కడుపు నొప్పికి వచ్చినప్పుడు ఆ కడుపుకు సంబంధించినవి తీయాలి కానీ మనకి హార్ట్ ఇవన్నీ మిగతా అన్నీ కూడా అవసరం లేదు సార్. అట్లాంటి సందర్భంలో మనము అనవసరమైన టెస్టులు చేసేసి మనకి ఇబ్బందులు పాలు చేస్తే అదే ఆ టెస్టుల వల్ల బాధితు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇప్పుడు డైరెక్టర్ మెడికల్ హెల్త్ ఉంటారు సార్, ఎడ్యుకేషన్ సపరేట్ ఉంటారు, డైరెక్టర్ మెడికల్ హెల్త్ ఉంటారు, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు సార్. మనం సపోజ్ మనం పర్సనల్గా ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మాత్రం పర్సనల్గా మనం అతని మీద మనం కేసు వేయచ్చు సార్ మన కన్స్యూమర్ కోర్టులో. ఓకే, ఇప్పుడు అనవసరంగా టెస్టులు చేయించారని కంప్లైంట్ వచ్చింది అనుకోండి సార్, అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళాలా, లేదు డైరెక్ట్గా పలానా హాస్పిటల్ వాళ్ళని మోసం చేశారని మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ ఇవ్వాలి?
యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకునేటువంటి సందర్భాలు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు మెడిసిన్స్ వాడిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకునే అలవాటు మన ఇండియన్స్ అంటే చాలా తక్కువ. కరెక్టే కానీ సార్, మరి ఆయన కరెక్ట్ చేశాడు రాంగ్ చేశాడు మనం ఎలా జడ్జి చేస్తాం? యాక్చువల్గా అయితే సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి సార్. ఇట్లా మన హాస్పిటల్కి వెళ్ళా నాకు అనవసరంగా టెస్టులు చేయించాడని విషయాన్ని జడ్జిమెంట్ చెప్పేది నేను కాదు కదా, డాక్టర్ చెప్పాలి. సార్ సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి సార్. తను పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి కేసెస్లో. ఎవరైతే విక్టిమ్ ఉన్నారు కదా సార్, ఏది అవసరం అనవసరమై జరిగింది ఇది అని చెప్పేసి వాటి మీద సెకండ్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్న టైం కూడా ఇవ్వరు కదండి వీళ్ళు. ఎస్ సార్. యాంజియోగ్రామ్ అంటారు, మీరు అన్నట్లు 2D అంటే రకరకాల టెస్టులు చేస్తారు సార్. అంటే అప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే సార్ సీరియస్ ఉంటారు పేషెంట్, ఆలోచన శక్తి నశిస్తుంది. ఏంటంటే సివియారిటీని బట్టి ఏదంటే అది చేసేస్తారు సార్. అది కామన్గా. అంటే ఇటువంటి మోసాలు జరిగితే దగ్గరలో ఉన్న మెడికల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి మనకు ఏంటంటే ఖచ్చితంగా మనకి ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి సార్. మనం చర్య తీసుకుంటారా సార్? అది కాకుండా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అదే హాస్పిటల్ మీద అంటే చీటింగ్ అనేది రావాలంట సార్. మెడికల్ నెగ్లిజెన్స్లో సార్ తనకి ఇబ్బంది కలిగింది, ఏదైనా చనిపోయారు తన ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు సార్. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్ డెఫినెట్గా చేస్తారు. అటువంటి కేసుల్లో మీరు కన్విషన్ తీసుకొచ్చారు? ఎస్ సార్. వాళ్ళు టీమ్ ఆఫ్ డాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నారు మన ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్, అవన్నీ కూడా ప్రూవ్ అయినాయి సార్. ఇంకేమున్నాయండి మంచి కేసులు మీ సర్వీస్లో? సార్ యాక్చువల్గా ప్రతి డే ఒక సర్వీస్ మోటోతోనే చేస్తూ ఉంటాను సార్ నేను. ప్రతిరోజు కూడా నలుగురికి హెల్ప్ చేయాలి, విక్టిమ్ చేయాలి. ప్లస్ ఇంకోటి మా డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను. తన యొక్క కాన్స్టెంట్ విజిల్ అండ్ సూపర్విజన్ ప్లస్ ఇవన్నీ కూడా తను చేసే ఎనర్జెటిక్ డైనమిక్ నేచర్తోనే మేమందరూ కూడా చాలా వర్క్ చేస్తున్నాం సార్. ఈ ప్రతిరోజు కూడా నాకున్న కేసెస్ ఇన్ హ్యాండ్ ఏ ఉన్నాయో నేనేం చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు అంతవరకు నేను ఈవినింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే తృప్తిగా వెళ్తున్నాను సార్. అంటే ఆవిడ గైడెన్స్లో మీరు ముందుకు వెళ్తారు? ఎస్ సార్. సక్సెస్గా వెళ్తున్నారు? ఎస్ సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా మంది అడ్వకేట్ ఉంటారు, వాళ్ళకి పీపీలు అవ్వాలని కోరుకుంటుంది, వస్తారు, బయట ఉన్నప్పుడు సిచ్యువేషన్ చూసి వస్తారు, ఇక్కడేదో పోలీసులు అందరూ సెల్యూట్ చేస్తారని. సార్ మనకి పీపీ అనగానే పోలీసులు రెస్పాండ్ అవుతారు. ఇంట్లో ఏమైనా పని కావాలన్నా, లేదంటే సినిమా టికెట్లు కావాలన్నా, గుళ్ళో దర్శనం కావాలన్నా, కారు కావాలన్నా ఏర్పాటు చేస్తారనే భావనలో చాలామంది వస్తారు సార్. అటువంటి ఆ భావంతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యాక్చువల్గా అంటే అవన్నీ బయట ఉన్నవన్నీ జరుగుతాయంటారా, లేదు ఇవంతా? లేదు సార్, అలా ఏం లేదు సార్. బట్ మ్యాక్సిమం కూడా ఏంటంటే సార్ అక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఆలోచన ఒకళ్ళు ఇద్దరికి ఉన్నా కానీ ఆలోచన నుంచి డెఫినెట్లీ వెనక్కి వెళ్తారు సార్. అంటే నాకు అట్లా చాలా మంది అనుకుంటారండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర పోలీసులు ఎక్కువ ఉంటారు, పొద్దున్న లెగిస్తే పొద్దున్న లేచిన దగ్గర నుండి ప్రాసిక్యూటర్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఏం చిన్న పని వచ్చినా వాళ్ళ పోలీసులు చేసి పెడతారు. కాబట్టి మనం పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఈ సదుపాయాలు, ఈ అదనపు సదుపాయాలను వాడుకోవచ్చు అనే భావంతో చాలామంది రావడానికి ట్రై చేస్తారు. ఇది రాంగ్ నోషన్ సార్. యాక్చువల్గా పోలీసు వాళ్ళు చేసే పని చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి సార్. వాళ్ళు పర్సనల్ లైఫ్ ఉండదు, అట్ ద సేమ్ టైం బందోబస్తు అంటారు, బందోబస్తు ప్లస్ వాళ్ళు పీపీలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు అవన్నీ కూడా ఏం చేయలేరు సార్. వాళ్ళు పీపీలు ఇంటి దగ్గర లేకపోయినా పీపీ గారు లేదా వాళ్ళ ఫ్యామిలీ సినిమాకి వెళ్తారంటే టికెట్లు సార్, పీపీ గారు ఫ్యామిలీతో గుడికి వెళ్తారంటే దర్శనం, ఇవన్నీ చేస్తుంటారు. పీపీ గారు టూర్ వెళ్ళాలంటే కారు సార్ పెడతారు. కాబట్టి ఈ సదుపాయాల కోసం మనం వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటుంటారు. అవన్నీ జరుగుతాయి కేవలం సార్? అవన్నీ అవాస్తవం సార్. అది ఆరోపణలేనా? ఆరోపణలే సార్, అవి ఉండవు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏంటంటే సార్ టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. టికెట్స్ ఒకళ్ళు ఇప్పించే పరిస్థితుల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా టోటల్గా ఇదైపోయింది. ఆన్లైన్లో అయితే మన డబ్బులు పెట్టుకోవాలి, ఇన్స్పెక్టర్ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే సార్ ఈ వ్యవస్థలో ప్రాసిక్యూటర్స్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాను సార్. కరెక్ట్. ఎట్ ద సేమ్ టైం సొసైటీకి దగ్గరగా ఉన్నాను సార్. ఇప్పుడు సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే వ్యక్తులు మేము. సొసైటీలో కరెక్షన్, ఈవెన్ పోలీస్ వారితో పాటుగా ఒక లా అండ్ ఆర్డర్లు కరెక్ట్గా ఉండడానికి మేము కూడా ఒక పాత్ర మా పాత్ర ఉంది దాంట్లో. ఇలాంటి చిన్న విషయాల పట్ల అట్రాక్ట్ అయ్యే వాళ్ళు అయితే 99% ఎవరు లేరు సార్ మా డిపార్ట్మెంట్. ఆ భావంతో మీ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఏం లేదు సార్, ఇది ఒక సర్వీస్ మోటోతో రావాలి సార్. ఇది ఈ సొసైటీలో క్రైమ్ అన్నది చాలా తీవ్రమైంది. ఇది
చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆ నేరానికి గురైనటువంటి ఒక కుటుంబమే కాకుండా ఎంటైర్ సొసైటీకి అది ఎఫెక్ట్ అవుతుంది. దీని యొక్క రామిఫికేషన్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఎంప్లాయ్మెంట్ ఉండదు. అట్ ద సేమ్ టైము మనం ఏ ఫారిన్కి వెళ్ళిన అవసరం లేదు సార్. ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా టెలికాలర్స్గా 25,000 సంపాదిస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు మేము చదివిన రోజుల్లో సార్ 1,000 రూపాయలు రావాలి, ఒక పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ కూడా 2,000, 3,000 కూడా దొరికే చాలా గగనంగా ఉండేది సార్. అది దొరికేది కాదు. అంటే మాకు ఓన్ బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, మేము చేసే, కానీ బయట పరిస్థితులు అలా లేవు సార్. ఇప్పుడు మాత్రం చాలా వచ్చినాయి సార్. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా చదువుకుంటూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నాడు. జొమాటో కానీ, ఇవన్నీ అమెజాన్ కానీ, ప్రతి ఒక్కరు కూడా మినిమం కష్టపడే తత్వం ఉన్న వ్యక్తికి హైదరాబాద్లో 10 నుంచి 20,000 సంపాదించవచ్చు సార్ చదువుకుంటూ కూడా. అప్పటి పరిస్థితులు వేరు సార్. ఇప్పుడు ఇవి ఏంటంటే సార్, ఈ డిపార్ట్మెంట్కి రావాలంటే సర్వీస్ మోటివ్తో రావాలి సార్. మనం సేవా దృక్పథంతో రావాలి. ప్లస్ ఇంకోటి, మనం కూడా ఒక ముఖ్యమైన భాగం సొసైటీలో ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ అది ఈ నేరాలు జరగకుండా లా అండ్ ఆర్డర్లో మన పోలీస్ వారితో పాటు మన పాత్ర కూడా చాలా ముఖ్యము. అది అంగీకరించాల్సిన విషయం సార్ ఏంటంటే, మా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక గౌరవప్రదమైన ఒక స్థాయిలోనే ఉంది సార్. ప్రతి ఒక్కళ్ళు గుర్తించే స్టేజ్కి వచ్చే మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో వైజయంతి గారు, ఆమె చాలా కేర్ తీసుకుంటున్నారు సార్. ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ విజిల్ మమ్మల్ని గైడ్ చేయడం, రెగ్యులేట్ చేయడం. ఏంటంటే ఏ వ్యక్తులు కూడా ఇట్లా వేరే వైపు వెళ్ళకుండా ఏంటంటే మన యొక్క గైడ్ లైన్స్, మన డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, ఏం చేయాలనే వాటి మీద ఎప్పటికప్పుడు ఆమె ఒక ఇది మాకు గైడెన్స్ అయితే ఉంది సార్. దానివల్ల కూడా మేము ఒక వేలో వెళ్తున్నాం. సర్వీస్ మోటో మేడం గారితో పాటు ఆమె చాలా డైనమిక్, ఎనర్జెటిక్, తను కూడా ఒక సర్వీస్ మోటోతోనే ఉంది. సొసైటీ పట్ల ఆమె చాలా ఇది. మాకు కూడా అలాంటి ఒక ఆలోచన దృక్పథాన్ని క్రియేట్ చేశారు సార్. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఆ దృక్పథంతోనే ఉండాలి. ఏంటంటే ఈ అవినీతి మీరు అంటున్నారు, ఈ చిన్న చిన్న విషయాలు, కారు ప్రొవిజన్, అవన్నీ అవి కొన్ని స్థాయిలోనే ఉన్నాం సార్ ఇప్పుడు వచ్చే వ్యక్తులం కూడా. అట్లాంటి వాటికి ఈ పోలీస్ వారి యొక్క ఇది యొక్క సెల్యూట్, దానికి దీనికి ఇవన్నీ ఈ టెంపరీ సార్. ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని బట్టే మనకి గౌరవం ఉంటుంది. ప్లస్ మనం చేసే పనిని బట్టే నలుగురిలో గుర్తింపు ఉంటుంది. ప్లస్ ఆత్మ సంతృప్తి అనేది ఎట్ లాస్ట్ అది ఇంపార్టెంట్ సార్. మనం చేసే పని మనకి కరెక్ట్ చేస్తున్నామా లేదా, మనము ఎట్ ద ఎండ్ మనము కరెక్ట్గా ఉన్నామా లేదని మనకి తెలుస్తుంది. ఆ వేలోనే వెళ్ళాలి. ఇంట్రోస్పెక్షన్ అంటాం కదా సార్, ఆత్మవిమర్శ అన్నది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మనం వచ్చింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, మనం ఏం చేయాలి. ఏంటంటే సార్, దీంట్లో ఈ ప్రాసిక్యూటర్స్కి ఓర్పు, నేర్పు చాలా ఉండాలి సార్. ఏంటంటే ఎలా చేయాలి, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి, ప్లస్ మనం అనుకున్న మార్గం వైపు వెళ్ళాలనుకుంటే ఎవరిని ఏ విధంగా మనము చేసుకోవాలనేది అవన్నీ కూడా అనుభవంతోనే వస్తుంది సార్. అది వాళ్ళకు కూడా, వచ్చే వాళ్ళకు కూడా అనుభవం తప్పకుండా వస్తుంది. వాళ్ళు కూడా మంచి పేరు చేసుకుంటారు సార్. సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు సర్వీస్ మోటో ఉన్న వాళ్ళు మాత్రమే మా ఫీల్డ్లోకి రండి అంటున్నారు రామకృష్ణ గారు. ఇది ఖచ్చితంగా పోలీస్తో పాటు సొసైటీకి, పోలీస్కి సహకారంగా ఉంది ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్. ఒక కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసినా దాని ప్రెజెంటేషన్ కోర్టు ముందు చేస్తేనే ఆ నేరస్తుడికి శిక్ష పడుతుంది. అంత ముఖ్యమైన ఉద్యోగం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ మోటోలు ఉండి ఒక ప్యాషన్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ డిపార్ట్మెంట్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ అవుతారు. జీవితంలో మీ అందరినీ గుర్తుపెట్టుకుంటారు. దానికి ఒక మంచి పేరు కూడా వస్తుంది. పేరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు కూడా వస్తాయంటున్నారు రామకృష్ణ గారు. ఇది రామకృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం సార్. నమస్తే సార్.